హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హైదరాబాదీ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా దానికి ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలా. చూడండి, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ కోసం చికెన్ తీసుకున్నాను. చికెన్లో నేను ఫ్రై చేసుకున్న కొన్ని ఆనియన్స్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా 1.5 స్పూన్ పసుపు, మీకు కావాల్సినంత కారం వేసుకోండి. నేను 2.5 వేసుకున్నాను. అందులో దమ్ బిర్యానీ మసాలా, ధనియాల పొడి, ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర, కొద్దిగా పెరుగు వేసుకున్నాను. ఇంకా పుదీనా ఆకులు, కొన్ని కొత్తిమీర వేసుకున్నాను. దాన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక అందులో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను. బాస్మతి రైస్ ముందుగా నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకోండి. ఇప్పుడు దాని ముందు ప్రాసెస్ కోసం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, పుదీనా, కొత్తిమీర చేసుకోవాలి. ఒక బగోనా పెట్టి దాంట్లో 2.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులో ఒక బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. దాంతోపాటు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక అందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే టమాటాలు వేసి బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అందులో కొంచెం పసుపు, కావాల్సినంత ఉప్పు, అది ఫ్రై అయ్యేలోపు ఇంకో సైడ్ బగోనా పెట్టుకొని నీళ్ళు పెట్టుకోవాలి. అందులో బాస్మతి రైస్ కోసం. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనము ఇందులో వేసుకుందాం. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పెద్ద పెద్ద పీసులే తీసుకున్నానండి బిర్యానీ కోసం. ఇప్పుడు ఇది ఇలా ఫ్రై అయ్యాక చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలా. అందులో నేను బిర్యానీ మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం వేసుకున్నాను. మీకు కారం ఎక్కువ తినకపోతే స్కిప్ చేయొచ్చండి. అలాగే చికెన్ మసాలా కూడా వేసుకున్నాను. ఇప్పుడు నీళ్ళు కొంచెం బాయిల్ అయ్యే వరకు మనం అందులో గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలాతో పాటు సాల్ట్ వేసుకోవాలండి. ఇందులో ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఒక చెంచా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు రైస్ అనేది ఇట్లా అతుక్కోదన్నమాట, ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు బాస్మతి రైస్ అందులో వేసుకోవాలి. బాయిల్ అవుతుంది కదా వాటర్, అందులో బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకోవైపు చికెన్ అనేది ఫ్రై అయిపోయింది. దాన్ని స్లో చేసి అందులో కొత్తిమీర, పుదీనా వేసుకోండి కొంచెం. అది వేసుకున్నాక ఇక్కడ మనకు రైస్ అనేది బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఒక మెతుకు పట్టుకొని చూడండి, అది ఇలా ఇరిగిపోయేంత వరకు బాయిల్ చేయండి. ఒక 70% బాయిల్ అవ్వాలి. తర్వాత దాన్ని మనం ఇలా బగోనాలోకి స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇది ఫస్ట్ లేయర్ అండి. ఫస్ట్ లేయర్ ఇట్లా స్ప్రెడ్ చేసుకుందాం.
ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ లేయర్ అయిపోగానే అందులో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇది ఫస్ట్ లేయర్ ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ అండి. సెకండ్ లేయర్ కూడా ఇట్లా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు సెకండ్ లేయర్ అయిపోయాక మళ్ళీ అందులో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. వేసుకున్నాక మళ్ళీ థర్డ్ లేయర్ వేసుకోవాలి. ఇది థర్డ్ లేయర్ అండి. ఇట్లా వేసుకొని మళ్ళీ అందులో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా వేసుకున్నాక ఒక స్పూన్ తీసుకొని దాన్ని ఇట్లా మధ్యలో హోల్స్ చేయండి. ఇలా హోల్స్ చేస్తే మనం అందులో ఫుడ్ కలర్ అనేది వేయడానికి వస్తుంది అన్నమాట. లోపల దాకా వెళ్తుంది. ఫుడ్ కలర్ ఇట్లా కొంచెం కొంచెం వేసుకోండి. అందులో మీకు కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని స్టవ్ అనేది స్లోగా పెట్టుకొని దాని మీద ఒక బరువు వేసుకోండి. ఇక దాన్ని తీసి 40 మినిట్స్ తర్వాత తీసి చూడండి, ఇలా ఉంది. అంతే, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని మీరు సర్వ్ చేసుకోండి. ముక్కలు అనేది బాగా ఉడికినాయండి. ఇలా మీరు సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, నా బిర్యానీ మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ టు